అండ్ సార్ ఇప్పుడు యాంకర్ శ్యామల గురించి మీరేం చెప్తారు? అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌కి అసలు మెజారిటీ రాదు, ఓడిపోతారు మళ్ళీ అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా సహాయం చేసే బుద్ధే లేదు ఆయనకు అని చెప్పేసి కూడా చాలా సార్లు మాట్లాడారు. ఇంకా వైసీపీకి సపోర్ట్ చేయడంతో చాలా వ్యతిరేకత వచ్చింది ఆమెకి. అసలు ఎన్ని రోజులు అసలు యాంకర్ శ్యామల అంటే జస్ట్ మన ఇండస్ట్రీ వాళ్ళకే తెలుసు అన్నట్టుగా ఉంటుండే. ఇప్పుడు మోస్ట్లీ అందరికీ ఇప్పుడు హేట్రేట్ పెరిగిపోయింది. ఎట్లా అంటారు? నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ తను. ఫేస్బుక్లో మీరు ఎవరు వచ్చారో నేను ఎవరిని అడగను, తను రిక్వెస్ట్ చేయను జనరల్గాను. తనే రిక్వెస్ట్ చేస్తే అందంగా ఉందని ఎస్ నొక్కుతాం, అందరికీ నొక్కం. ఇక 2000 కంటే 5000 కంటే ఎక్కువ ఒప్పుకోదు కదా ఫేస్బుక్. ఇంకా కొత్త వాళ్ళు పెట్టుకోవాలంటే ప్రతిసారి 200 మంది కట్ చేసుకుంటూ ఉంటాను. సో అలాగే ఈ అమ్మాయి మరి ఎప్పుడు వచ్చింది అప్పుడప్పుడు తను ఒక డ్రెస్గా అందంగా ఉందనుకో, బాగున్నామని పెట్టామని ఇక్కడ నన్ను థ్యాంక్ యూ సార్ అంటది. అంటే నేను ఎవరో తెలుసు అనమాట, అంతే కదా. సో అలాగే బాగానే ఉంటుంది అనుకున్నాను. దాని తర్వాత ఎవరి అమ్మాయి అని ఆ రోజుల్లో ఎంక్వైరీ చేస్తే పరిచయమైనప్పుడు తర్వాత చెప్పారు, రెడ్ అనేవాడిని ఎవరిని పెళ్లి చేసుకుంది అని. ఇప్పుడు సినిమాలో కూడా చేస్తుంది అని అనుకోకుండా ఆ క్లిప్ కూడా స్టోరీస్లో చూశాను. వెన్నెల కిషోర్ తోటి అదే ఎలాగైతే కొట్టాడు దాన్ని అక్కడ అదేదో చూశాను. అటువంటి ఇప్పుడు సినిమాలో సీరియస్ చేస్తుంది, బాగుంటుంది అమ్మాయి. యాక్చువల్గా పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఇదిలా జరిగిన తర్వాత ఈ ఎలక్షన్లో ఇలాగా ఇదైన తర్వాత నేను ఫేస్బుక్లో పెట్టాను, యాంకర్ శ్యామల ఎక్కడ ఇప్పుడు చెప్పమను కథలని జగన్కి, అతను ఆర్జీవిని పెట్టి మరో ఫ్లాప్ చేస్తాడు అని పెట్టాను. ఒక్క దెబ్బకు 3 పీటల్లాగా పెట్టామన్నమాట. ఆ అమ్మాయికి ఎందుకు, అమ్మాయికి స్వలాభం ఏదో ఉండి ఉంటుంది, డబ్బులు ఏదో పడేసి ఉంటారు వంగగీత. మనం ఆల్రెడీ మన ఛానల్లోనే మరి ఇంకో ఛానల్లోనూ వంగగీత డెఫినెట్గా ఓడిపోతుందని ఇచ్చాం. అదే తప్పులని కూడా పెట్టారు, ఓడిపోతుంది. ఎందుకంటే ఈసారి డెఫినెట్గా వేవ్ ఉంటుంది. ఆ వర్మన్న వాడు మోసం చేసినా కూడా వర్మ అతనికి ఎక్కువ సెపరేట్గా ఓట్ బ్యాంక్ ఉందని చెప్పాను కదా తెలుగుదేశం. ఇతనికి చేసినా కూడా మన పవన్ కళ్యాణ్ డిప్లొమాటిక్కి వెళ్ళి అతను రిక్వెస్ట్ చేసుకుని ఈసారి నాకు చేయండి అని చెప్పేసి అక్కడ ఇల్లు తీసుకుని ఎన్ని చేశాడు పవన్ కళ్యాణ్. ఈ పక్కన ఇది నేను ఉన్నాను పెద్ద బయలుదేరి దానికి డబ్బులు పాడేసి ఉంటారు, 2-3 లక్షలు పాడేసి ఉంటారు. అమ్మాయి కాకినాడే అమ్మాయి యాక్చువల్గా, బేపనాడు అమ్మాయి అనుకుంటా. సో తను ఏంటంటే తనకేదో లాభం లేకుండా ఎందుకు చేస్తారు, మా జగన్ ఇది అది మాట్లాడుతూ. నీకు అంత సీన్ లేదు అసలు. యాక్చువల్గా నువ్వెవరో కూడా తెలియదు. అటువంటిది నువ్వెవరో తెలుసుకుని బ్యాడ్ అయిపోయావు. నేను మొహం మీద ఉమ్మేస్తారు అక్కడ ఈస్ట్ వెస్ట్లో కాపుళ్ళు ఎవరైనా కనపడ్డారంటే. కాపుళ్ళు ఎవరైనా కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు కనపడ్డా కూడా కథ చెప్తాను చెప్పి ఒక తొట్టి కథ చెప్పింది, తోడేలో గీడేలో అని చెప్పేసి. ఇప్పుడు చెప్పు నువ్వు కదా, నీకు అన్ని కథలు వస్తేనే. చాలా తెలివితేటలైన వాళ్ళగా ఒక కథ చెప్పి చంద్రబాబు నాయుడిని ఒక నక్క తోడేళ్ళకి పెట్టి చేసిందనమాట. వెరీ అఫెన్సివ్గా చెప్పింది. ఏదో చెప్తూ ఉంటుంది, జగనన్న ఏంటి జగనానికి అడ్రస్ లేదు. ఇప్పుడు వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి భారత ఇంట్లోకి వెళ్ళి పని చేయి, అంతేనా. ఏంటి జగనన్న, నీకు ఏం తెలుసు పాలిటిక్స్ గురించి, ఢిల్లు దానికి ఏం తెలియదు, ఏమీ తెలియదు, స్టూపిడ్, షీజ్ ఎ స్టూపిడ్. వచ్చే ఫ్యూచర్ కూడా ఉండదు. ఇప్పుడు పిలిచేవాడు కూడా వెళ్ళడం. మీకు అర్థమైందా, ఏదో కొంత అందంగా ఉన్నామని పెట్టారు, లేదా నీ మొగుడి మీద కొన్ని కేసులు ఉన్నాయని వెళ్ళి ఉంటావు బహుశా, మీరు చెప్పిన ప్రకారంగా. యాక్చువల్గాను అటువంటి ఏమైనా ఉంటే తప్పితే ఉంటా కూడా ఎవడే చేస్తాడు, జగన్ ఏం చేస్తాడు. ఇప్పుడు నేను అడ్రస్లు లేవు, డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి. ఆన్ ద హోల్ చెప్పాలంటే 11 సీట్లు ఏంటి, ఆ పోస్టులో కూడా లేడు, కనపడదు. ఇప్పుడు ఎక్కడా కనపడదు, మీకు ఛాన్సులు కూడా ఇవ్వడు, అంతలా మాట్లాడకూడదు. అందులోనూ యూఆర్ కామెంటింగ్ ఆన్ ఎనీ అదర్ క్యాండిడేట్ పర్లేదు, యూఆర్ కామెంటింగ్ ఆన్ ఎ బిగ్ స్టార్, పవర్ స్టార్ అటువంటి పేర్లు అన్నగానే ఇప్పుడు చెప్తున్నారు, బిగ్ స్టార్ అండ్ ఆల్సో రెవల్యూషనైజ్డ్ పొలిటీషియన్. అంతే కదా, ఒక రెవల్యూషనైజ్ చేసాడు పొలిటిక్స్ని. ఆ విధంగా చేసిన అతన్ని 10 సంవత్సరాల తర్వాత ఇంత క్రూషియల్ టైంలో జగన్ అన్న బొంగు అన్నావు, దెబ్బ అయిపోద్ది. ఇప్పుడు ఎవడో క్షమించడు కాదు, మనవాడి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోద్ది. అలాగే కదా, అందుకు ముందు అతడు ఎవడు పడిపోయాడు, జగన్ పార్టీలో ఉంటూ కొద్దిగా ఎర్లీగా వచ్చాడు పృథ్వీ అనేవాడు. మళ్ళీ వెళ్ళిపోయి క్షమించండి అన్న, అదన్నా ఇదన్నా అని అనేసాడు. అన్నాడంటే అతను కూడా సేమ్ క్యాస్ట్, ఏదైనా సేమ్ క్యాస్ట్ అయినా కూడా ఇక ఏముంది వాళ్ళకి అలాగే క్షమించండి అంటే ఓకే అంటారు. అతను వీళ్ళకంటే ముందు వెళ్ళాడు అతను, ఇది ఇప్పుడు తర్వాత వెళ్తుంది. వెళ్ళకపోతే నీకు ఎవరెవరు ఆఫర్లు ఎవరు చెప్పక్కలేదు, ఆటోమేటిక్గా ఎవరికి గురించి బ్యాడ్ చేసింది అని పిల్లరు అన్నమాట. 10 మంది పిలిచేవాళ్ళు ఒకటి పిలుస్తారు తెలియక, అలాగే అయిపోతుంది.
ఇటువంటి ఆటలో రాకూడదు. యువర్ గ్లామరస్ వరల్డ్. మీరేం చెప్తారు? ఐఎమ్ ఏ సీనియర్, ఐఎమ్ ఏ ప్రూవెన్ డైరెక్టర్, ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్, ఐ హ్యావ్ మై ప్రాపర్టీస్, ఐ హ్యావ్ మై ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్ టు టాక్. ఎవరన్నా అంటే చెప్తున్నాను అనమాట. ఏం చెప్పకపోతే అరగదు. నేను ప్రజల కోసం చెప్తున్నాను. మీలాంటి 2-3 ఛానల్ సెలెక్ట్ చేసుకుని ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ పీపుల్స్ వాయిస్. తెలిస్తేనే కంట్రోల్ అవుతారు, లేకపోతే ఎవరిని కంట్రోల్ చేయలేము పాలిటిక్స్లో. మనం 10 సార్లు గట్టిగా అరిస్తేనే అది చూసి ఇంకో 10 మంది పెడతారు. అతను ఛానల్ వస్తాడు, నీకు సబ్స్క్రిప్షన్ ఎంత ఉందని అడుగుతున్నాను. అఫెండ్ చేయాలని కాదు, నీకు సబ్స్క్రిప్షన్ లేకుండా నేను చెప్పినట్టు ఏంటి ప్రయోజనం? వెళ్ళాలంటే కనీసం 50,000 వేలు చూడాలి. ప్లస్ ఏమో యూ మస్ట్ రెస్పెక్ట్ ద స్పీకర్, ఓవర్ ఈ స్పీకింగ్. ఏదో వచ్చేస్తాను సార్, కెమెరా పెట్టి భుజాలు వేసుకొచ్చేస్తాను సార్, ఎందుకు నువ్వు? నీకు అథెంటిసిటీ కావాలి. మీ కంపెనీకి ఒక వెయిట్ ఉండాలి. వెయిట్ ఉంటేనే రావాలి నా దగ్గరికి. ప్రతి ఒక్కరు వచ్చేస్తే అలాగా తక్కువ అంచనా వేయట్లేదు. మీకు ఆ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు రండి, దాన్ని డెఫినెట్లీ ఐ విల్ గివ్. వచ్చి మాట్లాడేవాడికి కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి యాక్చువల్గా. అలాగా శ్యామల అందంగా ఉంది, పాపం పిల్లలు పుట్టేసినా కూడా పిలిచేవారు. ఇప్పుడు అది తగ్గుతాయి తిడతారు. ఒకవేళ బై మిస్టేక్ బుక్ చేసిన ఇదే అని కట్ చేస్తారు. అంతే కదా మరి. ఇప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. నువ్వు చేసేది, నువ్వు పెద్ద పొలిటీషియన్వా, నువ్వు పెద్ద హీరోయిన్ పోనీ, ఏ బొగ్గు కాదు. నువ్వు ఏదో అక్కడక్కడ కొంతమంది తెలుసు. నువ్వు నీలోకి వెళ్ళిపోయి నువ్వు జగనన్న నాకు పొజిషన్ తెలుసుకోవద్దు, ఇంకొకైతే గెలవదని నాకు ముందే తెలుసు. ఆల్రెడీ పెట్టాం మనం, 1 మంత్ బ్యాక్ పెట్టాం. నాకు ఇంకొకైతే ఫ్రెండే, ఎస్పెషల్లీ నా ఇంటి పక్కన అమ్మాయి ఫ్లాట్ అక్కడలో సిద్ధార్థ నగర్లో. తర్వాత అమ్మేసాను కొన్ని చెప్తున్నాను. ఆ పక్కన ఉండేది, అక్కడ కలిసి కూడా చాలాసార్లు ఎక్కడికో వెళ్ళాం కూడా మేము. శత్రుత్వం లేదు, కాబట్టి నిలబడినట్టు అదొక గ్లామరస్ హీరో, ప్లస్ అవి పడిపోయే పార్టీ. అక్కడ అన్ని విధాల రక్షణ తీసుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తాను కదా గెలుస్తాడని. మంచి మెజారిటీతో గెలిచాడు. అదేవిధంగా ఈసారి లోకేష్ గెలుస్తాడు అన్న మన దాంట్లోనే చెప్పాను. ఎందుకు గెలుస్తాడు ప్రెడిక్షన్ కాదు, ఈసారి అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకున్నాడు. బ్రహ్మాండమైన మెజారిటీ, 3rd లార్జెస్ట్ మెజారిటీ లోకేష్కి. సో పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఎన్టీ రామారావు గారి పాటల్లాగా, వన్స్ యూ హ్యావ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్, డెఫినెట్గా విజయం వస్తుంది. ఈ అమ్మాయి చేసిన వాటికి 100కి 100 రూపాయలు తప్పు. అండ్ ఎక్కువ మాట్లాడదు. నువ్వు చెప్పడం కదా బొంగు, నీ వయసు ఎంత, నువ్వు అంత సీన్ ఉందా? మన చంద్రబాబు నాయుడు మీద నీళ్ళ మీద ఒక నక్క తోడేళ్ళ కథలాగా ఇది చెప్పావు. జగన్ చెప్పు ఇప్పుడు మంచి కథ, ఆర్జీవిని పెట్టి చేస్తాడు మంచి సినిమా, ఇంకో ఫ్లాప్ వెళ్తుంది. అది జగనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా మిస్టేక్. అది పెద్ద రైడ్. అది ఆర్జీవీ హస్ టేకెన్ జగన్ ఫర్ ఎ రైడ్ దీనికి వచ్చి. అంతే కదా మరి. ఇప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. నువ్వు చేసేది, నువ్వు పెద్ద పొలిటీషియన్వా, నువ్వు పెద్ద హీరోయిన్ పోనీ, ఏ బొగ్గు కాదు. నువ్వు ఏదో అక్కడక్కడ కొంతమంది తెలుసు. నువ్వు నీలోకి వెళ్ళిపోయి నువ్వు జగనన్న నాకు పొజిషన్ తెలుసుకోవద్దు, ఇంకొకైతే గెలవదని నాకు ముందే తెలుసు. ఆల్రెడీ పెట్టాం మనం, 1 మంత్ బ్యాక్ పెట్టాం. శత్రుత్వం లేదు, కాబట్టి నిలబడినట్టు అదొక గ్లామరస్ హీరో, ప్లస్ అవి పడిపోయే పార్టీ. అక్కడ అన్ని విధాల రక్షణ తీసుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తాను కదా గెలుస్తాడని. మంచి మెజారిటీతో గెలిచాడు. అదేవిధంగా ఈసారి లోకేష్ గెలుస్తాడు అన్న మన దాంట్లోనే చెప్పాను. ఎందుకు గెలుస్తాడు ప్రెడిక్షన్ కాదు, ఈసారి అక్కడే ఉండి జాగ్రత్తగా చేసుకున్నాడు. బ్రహ్మాండమైన మెజారిటీ, 3rd లార్జెస్ట్ మెజారిటీ లోకేష్కి. సో పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఎన్టీ రామారావు గారి పాటల్లాగా, వన్స్ యూ హ్యావ్ దట్ డెడికేషన్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్, డెఫినెట్గా విజయం వస్తుంది. ఈ అమ్మాయి చేసిన వాటికి 100కి 100 రూపాయలు తప్పు. అండ్ ఎక్కువ మాట్లాడదు. నువ్వు చెప్పడం కదా బొంగు, నీ వయసు ఎంత, నువ్వు అంత సీన్ ఉందా? మన చంద్రబాబు నాయుడు మీద నీళ్ళ మీద ఒక నక్క తోడేళ్ళ కథలాగా ఇది చెప్పావు. జగన్ చెప్పు ఇప్పుడు మంచి కథ, ఆర్జీవిని పెట్టి చేస్తాడు మంచి సినిమా, ఇంకో ఫ్లాప్ వెళ్తుంది. అది జగనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా మిస్టేక్. అది పెద్ద రైడ్. అది ఆర్జీవీ హస్ టేకెన్ జగన్ ఫర్ ఎ రైడ్ దీనికి వచ్చి. అంతే.